నీ భౌతిక తండ్రి నిన్ను కొంతవరకు మాత్రమే కేర్ చేయగలుగుతాడు. కొన్ని రోజులు మాత్రమే నిన్ను చూడగలుగుతాడు. కొన్ని రోజులు మాత్రమే నిన్ను పట్టించుకోగలుగుతాడు. నీ భౌతిక తండ్రి నువ్వు బాగుంటే నిన్ను ప్రేమిస్తాడు. ఆయన చెప్పిన మాట నువ్వు వింటే నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఇష్టపడతాడు. కానీ నిన్ను సృజించినటువంటి నీ పరలోకపు తండ్రి నువ్వు ఎలాగున్నా నిన్ను ప్రేమించాడు. నువ్వు ఎలాగున్నా నిన్ను గదియక్కోవాలంటే కదా మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆయన వేటగాండ్రకు ఆహారముగా ఇవ్వలేదు. వేటగాండ్రకు ఆహారంగా ఇవ్వలేదు. అవును కదా. అంటే దేవుడు నీకు అంత భద్రతను కల్పిస్తున్నాడు. నీ ఫిజికల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ భద్రత నీకు ఇవ్వగలరా? లేదు. ఆ భద్రత నీకు కల్పించగలరా? కల్పించలేదు. ఒక సెన్స్కి వచ్చేసరికి ఎంతని ఖర్చు పెట్టను, ఎంతని చెయ్యను, ఇక నా వల్ల కాదు, ఒక స్థాయి వరకు నేను తీసుకొచ్చాను. నేను అక్కడ నుంచి నువ్వు కష్టపడాల్సింది తప్ప నేను చేయను అంటారంటారా పేరెంట్స్. అంత మాత్రమే చూడగలుగుతారు నీ ఫిజికల్, నీ భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు. విచ్ మీన్స్ నేనేం చెప్తున్నాను, వారిని గౌరవించవద్దు, వారిని ప్రేమించవద్దు అని చెప్తున్నాను. అలా ఏమి నన్ను, అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటిది. నువ్వు బ్రతికున్నంత కాలం నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. అప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. కాబట్టి ఆయన సన్నిధికి రావాలి, ఉత్సాహంగా రావాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, ఉత్సాహంగా దేవుణ్ణి సేవించాలి, ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. అంత మాత్రమే కదా ఆయన సన్నిధికి వచ్చి ఆయన గురించి తెలుసు. ఆయన సన్నిధికి వస్తే నీ సృష్టికర్త ఆయన నీకు తెలుస్తుంది. నీవు ఆయన సంతానం అనే విషయం నీకు తెలుస్తూ ఉంది. నీవు ఆయనకు చెందిన వ్యక్తి అనే ఈ విషయం నీకు తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, నిన్ను పోషించేవాడు కూడాను ఆయన. అదే చెప్పాడు కదా, ఆయన మేపు గొర్రెలను. ఎవరు మేపుతున్నారు? ఆయన మేపుతున్నాడు. ఆయన పోషిస్తున్నాడు మనల్ని. ఏమ రైట్ ఆర్ నాట్? దీని మీలో ఎంతమంది అగ్రి అవ్వగలుగుతున్నారు? ఆయన పోషిస్తున్నాడు మనల్ని. ఆయన పోషించకపోతే మనం పస్తులు ఉండాలి. సింహపు పిల్లలు ఆకలి గలవై లేమి ఉంటాయేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన విశ్వాసం వచ్చినటువంటి వారికి ఏ మేలు, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు పొందుకుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, హీఈస్ ఫీడింగ్ యూ. ఈ రోజున నువ్వు తినే ప్యాడీ రైస్ ఏంది, మరి వరిగింజలు, నువ్వు అనుకుంటావు నేను కష్టపడ్డాను సంపాదించాను. అసలు ఆ వరిగింజలు ఎలా వచ్చినాయి?